16వ రాష్ట్ర మహోత్సవాలు అనంతపురం జిల్లాలో జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో జరగడం అనేది చాలామంది భక్తుల దగ్గర విన్నప్పుడు కూడా చాలా సంతోషదాయకరమైన విషయం అని కూడా చాలామంది చెప్పారు. అలాగే ఈ మహాసభలకు చాలామంది అందరి పేర్లు చెప్పలేం, కానీ ఈ మా అనంతపురం జిల్లాలో మాత్రము దేనికైనా కానీ కొదవలేదు. ఏదైనా ఒక బాధాకరంలో ఉన్న విషయం చూసుకున్నా కానీ, కరోనా టైం కానీ, లేదంటే కర్నూలు వరదలప్పుడు కానీ, ఆపదలో ఉన్న వాళ్ళను అలా ఆదుకోవడంలో మాత్రం అనంతపురం జిల్లాకు పేరు పెట్టిన జిల్లా. అందుకని ఈ మహాసభలకు చాలామంది మాకు సహాయ సహకారాలు అందించారు. అందుకని అఖిల భారత ప్రజాస్వామ్య సంఘం రాష్ట్ర కమిటీ నుంచి, అలాగే జిల్లా కమిటీ నుంచి కూడా పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర మహాసభల సందర్భంగా మొత్తం 26 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. దాదాపు 380 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ 350 మంది ప్రతినిధులకు గాను అన్ని పూర్తి ఏర్పాట్లు, తోరణాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 10:30 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి కూడా ర్యాలీ ఉంటుంది. ర్యాలీ అయిన తర్వాత లలిత కళా పరిషత్తులో బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. ఈ బహిరంగ సభకు ముఖ్య వక్తలుగా తీస్తా శతల్వాదు సామాజిక కార్యకర్త, అలాగే సుప్రీంకోర్టు లాయరు, అలాగే ఆల్ ఇండియా నాయకులు, అఖిల భారత నాయకులు మరియం దావలే గారు, అలాగే శ్రీమతి గారు, ఆల్ ఇండియా నాయకులు పుణ్యవతి గారు, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రమాదేవి గారు, ప్రభావతి గారు, వీళ్ళందరూ ప్రముఖులందరూ కూడా వస్తున్నారు. అదే 26 జిల్లాల నుంచి వచ్చే మొత్తం లీడర్లందరూ కూడా హాజరవుతున్నారు. భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన దానికోసం చర్చించేదానికి ఈ వేదిక అనంతపురం జిల్లా వేదికగా ఉంది. అందుకని భవిష్యత్తులో మహిళల సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటాలను కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు పుణ్యవతి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ కోశాధికారిని. రేపు ఎల్లుండి ఆవులెల్లుండి 3 రోజులు 13, 14, 15 తేదీల్లో ఈ అనంతపూర్ పట్టణంలో రాష్ట్ర ఐద్వా మహాసభలు జరుగుతున్నాయి. ఈ అనంతపూర్ పట్టణంలో జరుపుతున్నందుకు, అనంతపూర్ పట్టణం మహాసభలకి ఆహ్వానించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. వాస్తవానికి ఆంధ్ర మహిళా సంఘం ఉండేది మనకి స్వతంత్రానికి పూర్వమే. 1947 ఫిబ్రవరిలో ఈ ఆంధ్ర మహిళా సంఘం ఏర్పడింది చిలువూరులో, గుంటూరు జిల్లా చిలువూరులో. దానికి అనంతపూర్ జిల్లా నుంచి 4 ప్రతినిధులు హాజరయ్యారని రిపోర్ట్లో ఉన్నది. ఆ 4 పెద్దవాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబాలు ఎవరు అనేది కూడా మేము తెలుసుకోవాలి. అటువంటి సుదీర్ఘ చరిత్ర, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న చరిత్ర మహిళా ఉద్యమానికి ఉన్నది. ఆ రోజుల్లో బిఎన్ రావు కమిటీకి స్త్రీల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు చట్టం చేయాలని చెప్పేసి 50,000 సంతకాలు ఆ రోజుల్లో సేకరించారంట. ఇది ఇప్పటికీ స్త్రీల సమస్యలు ఉన్నాయి. మద్యం ఏర్లయ్యి పారుతుంది. ఈ మద్యం, డ్రగ్స్ కారణంగా వైలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. ప్రభుత్వాల యొక్క చేతకాంతనం అనండి, నిర్లక్ష్యం అనండి, ఈ కారణంగా కూడా హింస పెరుగుతుంది. ఇవాళ పత్రికల్లో వచ్చింది, అదే పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లో ఒక మెడికల్ విద్యార్థిని హత్య చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం మాత్రం బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి చెప్తున్నారు మోడీ గారు. చాలా చెప్తున్నారు మోడీ గారు, విశ్వగురు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి విశ్వగురు రాజ్యంలో ప్రజల పరిస్థితులు ఏంటి, ముఖ్యంగా మహిళల పరిస్థితులు ఏంటి అని చెప్పేసానంటే రాను దిగజారుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఈ మైక్రో ఫైనాన్స్ దారుణాల మీద మేము భారీ పబ్లిక్ హీరింగ్ పెట్టాం. జస్టిస్ మదన్ లోకూర్, అట్లాగే ప్రభాత్ పట్నాయక్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. మన రాష్ట్రంలో కూడా మైక్రో ఫైనాన్స్ ఆగడాలకి అదుపు లేకుండా ఉంది. బ్యాంకులు పెద్ద వాళ్ళకి లోన్లు ఇస్తున్నాయి, కానీ సాధారణ మహిళలకు మాత్రం లోన్లు ఇవ్వటం లేదు. ఫలితంగా ఆడవాళ్ళు 5 రూపాయల వడ్డీలకి, 10 రూపాయల వడ్డీలకి బయట అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు. ఇది మాత్రం మన మోడీ గారి కళ్ళకి ఏమీ కనపట్టలేదు. ఎంప్లాయ్మెంట్ చూడబోతే అనంతపూర్ పట్టణంలో, అనంతపూర్ జిల్లాలో ప్రజలకి, స్త్రీ పురుషులు ఇద్దరికి, యువతీ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ప్రజల దగ్గరున్న పొలాలు ఎవరికి ఇస్తున్నారు? అదానీలకి ఎకరాలు ధారాదత్తం చేశారు. మరి ఆ రకంగా పని దినాలు కోల్పోయారు. పనులు కల్పించారంటే లేదు. ఆడవాళ్ళు కూడా గార్మెంట్ ఫ్యాక్టరీస్లో పనులు చేస్తున్నారు, వాళ్ళకి కనీస వేతనాలు లేవు. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నదే అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. దీనికన్నా ముఖ్యమైనది పుండు మీద కారం చల్లినట్టుగా జిఎస్టీ. ఈ జిఎస్టీ కారణంగా
ముఖ్యంగా టెక్స్టైల్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. మనకి ధర్మవరం పెట్టింది పేరు, కంచి తర్వాత ధర్మవరం మనకి పెట్టింది పేరు పట్టు పరిశ్రమకి. మరి ధర్మవరం కార్మికుల జీవితాలు ఎట్లా ఉన్నాయి, అట్లాగే టెక్స్టైల్ గార్మెంట్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి, ఇదేమీ మోడీ గారికి పట్టట్లేదు. ఇటువంటి అనేక అంశాలు, ఇవన్నీ ప్రజల ఆలోచనని, ప్రజల యొక్క చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికి హిందూ ముస్లిం కొట్లాట్లో తీసుకొస్తున్నాడు. ఆఖరికి స్త్రీలకి ఓటు వేసే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. ఇది బీహార్ ఎన్నికలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఇటువంటి అన్ని అంశాలు మేము మహాసభలో చర్చించబోతున్నాం. మోడీ గారి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ యొక్క విధానాలు మార్చుకునే విధంగా రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్వహిస్తాం. రమాదేవి, ఐద్వ రాష్ట్ర కార్యదర్శి. ఈ మహాసభలు 16వ మహాసభలు మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత జరుగుతూ ఉన్నటువంటి 3వ రాష్ట్ర మహాసభలు. ఈ రాష్ట్ర మహాసభల్లో మొత్తం 27 జిల్లాల్లో మహిళా సంఘంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 2,17,000 మంది సభ్యులకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 400 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు వస్తూ ఉన్నారు. మహిళా సంఘంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళే కాకుండా ఆయా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ ఉమెన్, టీచర్స్, అలాగే ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు, దీంతోపాటు ఆయా తరగతుల్లో పనిచేస్తున్న వాళ్ళు అంటే మైనారిటీ, దళితులు, ఆదివాసీలు, ఇలాంటి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి మహిళలు, అట్లాగే కొద్దిమంది రచనలు చేసేటటువంటి వాళ్ళు, ఇట్లా భిన్న రంగాలకు సంబంధించినటువంటి మహిళల్ని కూడా ఇందులో పరిశీలకులుగా పాల్గొనమని చెప్పేసి మేము ఆహ్వానించున్నాం. వాళ్ళు కూడా పాల్గొంటారు. ఈ సభల్లో ప్రధానంగా గడిచినటువంటి 3 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో జగన్ పరిపాలన, అలాగే చంద్రబాబు నాయుడు పాలన కూడా ఉంది. ఈ 2 పాలనలో ఉన్నటువంటి తేడాలు ఏమిటి అనేది పరిశీలన చేయడంతో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వలన మహిళలకి వస్తున్నటువంటి లాభ నష్టాలు ఏమిటి, దీన్ని ఎలా సరిగ్గా సక్రమంగా నిర్వహించాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి, అవసరమైనటువంటి ఫలాలను అందుకోవడానికి కూడా ఈ మహాసభల్లో చర్చ జరుగుతాయి. ప్రధానంగా ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాము, ఈ సంవత్సరన్నర కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక ప్రధానమైన 2 డిమాండ్స్ని మేము డిస్కస్ చేయాలనుకుంటున్నాము. ఈ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, 0 వడ్డీ సబ్సిడీ డోక్రా మహిళలకి 84 లక్షల మంది డోక్రా మహిళలు ఉన్నారు. ఈ డోక్రా మహిళలకి వడ్డీలకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు తప్ప శ్రీనిధి ద్వారా ఎడ్యుకేషన్ లోను, లేకపోతే కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి వాటికి లోన్స్ ఇస్తామని చెప్తున్నారు తప్ప 10 లక్షలకి 0 వడ్డీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదు. దాని గురించి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని అందరూ కూడా ఇంటర్నల్గా అడుగుతూ ఉన్నారు. దాన్ని ఎక్స్టర్నల్గా కూడా ఒక ఉద్యమ రూపం ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని మేము చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామన్నారు. నా మాట నమ్మరేమో మీరు అని చెప్పేసి బాబు గ్యారెంటీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. కాబట్టి 1,500 రూపాయలు కూడా ప్రతి మహిళకి ఇవ్వడం ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ఎస్ఎస్ డేటా ప్రకారము మహిళల అప్పు 1,00,000 రూపాయల వరకు. మీరు భారతదేశంలో చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మహిళల తల మీద అప్పు ఎక్కువ ఉంది. మహిళలను టార్గెట్ చేసుకుని వడ్డీ వ్యాపారం నడుస్తుంది. కాబట్టి ఈ 2 ప్రధాన అంశాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, ఈ అమలు కోసం కూడా భవిష్యత్ కార్యాచరణని మేము ఇందులో చర్చించాల్సి ఉంది. ఓకేనా? నా పేరు డి ప్రభావతి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షుడు. అనంతపురం ఒక చారిత్రాత్మకమైన జిల్లా. ఈ జిల్లాలో మహాసభ జరపడం గొప్ప విశేషంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ వాళ్ళు కూడా బాగా ఆదరించారు. మేధావులు కానీ, ప్రముఖులు కానీ, విద్యావేత్తలు కానీ చాలా బ్రహ్మాండంగా ఆహ్వానించారు. మహాసభ జయప్రదం చేయాలని చెప్పి నిన్న అంటే 9వ తారీఖు నాడు కల్చరల్ 9 నుంచి 11 దాకా కల్చరల్ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగానే ముగ్గులు మహిళా సంఘం మహాసభ జయప్రదం చేయండి అని చెప్పి 1600 ఇళ్ళ ముందు ముగ్గులు వేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసాం, ముఖ్యంగా అనంతపురంలో కూడా జరిగింది. అంటే ప్రచారానికి ఉపయోగపడే విధంగా వాల్ రేటింగ్స్ కానీ, పోస్టర్స్ కానీ. ఇది ఎందుకంటే మహిళా సంఘం స్త్రీల విముక్తి కోసం, స్త్రీల మీద జరిగే దాడులను అరికట్టడం కోసం ముందు పెట్టి నిలబడి దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే తీస్తా సెతల్వాద్ గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బాను విషయం మీద బయటపెట్టి పోరాటం చేసి విజయం సాధించిన ఒక ప్రముఖ జర్నలిస్టు, సామాజికవేత్త తీస్తా సెతల్వాద్ రావడం కూడా గొప్ప గర్వకారణం. కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి రేపే ర్యాలీ,
ఈ ర్యాలీని 3 రోజుల పాటు మహాసభను జయప్రదం చేయాలని మీ ద్వారా ప్రజలకి మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం.